ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు గంటకు రద్దీ పెరుగుతోంది. మొదటిసారి ఇంత క్రౌడ్ చూస్తున్నామన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. వీకెండ్ కావడంతో పరిసర ప్రాంగణమంతా ఫుల్ రష్ గా మారిపోయింది. అంచనాకు మించి భక్తులు వస్తున్నారని తెలిపారు. ఇక అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి లహరి అందిస్తారు. మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు లక్షల మంది భక్తులు నగరం నలుమూలల నుంచి కూడా దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. చాలా వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ భగవంతుని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చాలా మంది అది ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా మొదటి నుంచి భక్తులు ఇక్కడికి నగరం నలుమూల నుంచి వస్తారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది లక్షల్లో కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా ఆ భగవంతుని సాఫీగా దర్శనం చేసుకునే విధంగా అయితే అందరూ కూడా కొంతమంది టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉత్సవ కమిటీ మెంబర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టీమ్స్ తో ఏర్పాటు చేయడంతో చాలా సాఫీగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసు బందోబస్తు నడుమ చాలా మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. చూసుకోవచ్చు కూడా మనము ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళకు సాఫీగా దర్శనమైనట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ఇక్కడ మీరు మొదటి రోజు నుంచి కూడా నేను చూస్తున్నాను, మీరు ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులకు సాఫీగా దర్శనమయ్యేటట్లు చేస్తున్నారు. సో ఎంతమంది భక్తులు వచ్చినారు అనుకుంటుంటారు మీరు? ఇవాళ మార్నింగ్ నుంచి జై గణేష్ అండి. ఇవాళ మార్నింగ్ నుంచి అప్రాక్సిమేట్ ఒక 25 lakhs అయితే అయిపోయింది అనుకుంటాం ఇప్పటి వరకు. ఎక్కువ తక్కువ బట్ చాలా అండి, చాలా అంటే చాలా ఇవాళ అయితే. ఎట్లా ఇక్కడ దర్శనం అయితే చాలా మంది రద్దీ అయితే పెరిగిపోతుంది. ఇంకోటి వీకెండ్ లో 2 శనివారాలు 2 ఆదివారాలు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా మంది భక్తులు కూడా వచ్చారు. సో ఎలా అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చిండ్రు అనుకుంటున్నారా? వాళ్ళకి ఎలా అనిపించింది ఈసారి ఇంకా చాలా మంది వచ్చారమ్మా. జనాలు పెరిగారు, రద్దీ పెరిగింది ఇక్కడ. ఎందుకంటే వర్షం వచ్చింది. పోయిన ఆదివారం వర్షం ఉండాలి, 3-4 రోజులు వర్షం పడుతూ ఉంది. అయినా విపరీతమైన జనాలు వచ్చారు. అసలు ఆ జనాలలో కూడా మేము ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇంచుమించు 25-30 లక్షల వరకు జనాలు ఇప్పటికి స్వామిని దర్శించుకున్నారని నేను భావిస్తున్నాను. రుద్రాక్షలు కూడా పంచడం జరిగింది. అంటే ఈ సాయంత్రం ఏమైనా పంచే అవకాశం ఉందా? ఇంకా మిగతా రుద్రాక్షలు పంచారమ్మా. ఇంకా సాయంత్రం కూడా పంచుతారని నేను అనుకుంటున్నాను. పంచుతారు రుద్రాక్షలు. మళ్ళీ నోట్ బుక్స్ కూడా పంచుతున్నారు. ఇక్కడ నోట్ బుక్స్ కూడా పంచుతున్నారు. ప్రసాదం కూడా కంటిన్యూస్ గా పంచుతున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా అందరికి దర్శనం అందే విధంగా చూస్తున్నారు. సో చూస్తున్నాం కదా, భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి ఏర్పాట్లతో అయితే భక్తులకు సాఫీగా దర్శనం అయినట్లు ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు చూస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు భక్తులు అంచెలంచెలకు పెరిగిపోతున్నారు. అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా 12 గంటల వరకు కూడా పూర్తిగా భక్తులకు భగవంతుని దర్శనం కోసం అనేటివి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దర్శనం అయినట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా మంది కూడా అనేకమైనటువంటి భక్తులు నగరం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ రోజు రాత్రి వరకే 12 గంటల వరకే ఆ మహాగణపతి దర్శనం చేసుకోవచ్చు. రేపటి నుంచి మాత్రం గణపతి దర్శనం అనేది నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం, అందులోనూ ఈ రోజు మాత్రమే ఆ గణపతి దర్శనం ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన ముందు ప్రస్తుతం మందకృష్ణ మాదిగా వాళ్ళకి కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. సో అదంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఆ మహాగణపతి దర్శనం అయ్యిందా? ఎలా జరిగింది? సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. నా అదృష్టంగా భావిస్తున్నామా. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కమిటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నా. చాలా బాగా జరిగింది. ఇది నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. ఎప్పుడు ఇంత అదృష్టం నాకు దొరకలేదు. నాన్నగారికి రావాల్సింది, నాన్నగారి బదులు నేను రావడం జరిగింది. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అంటున్నారు. సో ఫస్ట్ టైం 70 feet గణపతి. సో హౌ ఇస్ యూ ఫీలింగ్? I'm feeling damn good, right? Literally, this is my opportunity. It's a great opportunity. I feel it's a great opportunity for me. Especially, I have to specially mention the committee members over here. Thank you. సో చూస్తున్నాం కదా, ఇక్కడికి చాలా మంది కూడా ప్రజలతో పాటు, సామాన్య ప్రజలతో పాటు విఐపీలు, వివిఐపీలు చాలా మంది కూడా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూసుకోవచ్చు
చూసుకోవచ్చు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా మహాగణపతి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో పూర్తిగా ఇక్కడ మా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ కూడా విఘ్నాలను తొలగించే వినాయకుడిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. అందుకే ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా పూర్తి ఏర్పాట్లతో ఇక్కడ అందరికీ సాఫీగా దర్శనం అయ్యేటట్లయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో లహరి న్యూస్ హైదరాబాద్.